హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మందారాలు గుత్తులుగా మొగ్గలు పువ్వులు కొమ్మ వంగిపోయేలాగా మొగ్గలు వచ్చి పువ్వులు పూయాలంటే ఈ సాలిడ్ రూపంలో ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. గులాబీలు మందారాలు ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే అంత బాగున్నాయి. అసలు కలర్ఫుల్గా మొగ్గలు కూడా అసలు లెక్క పెట్టలేనన్ని మొగ్గలు అయితే వచ్చినాయి. గులాబీ కానీ ఇటు మందార కానీ అన్ని కలర్స్ మొక్కలు పువ్వులు అయితే నిజంగా రెండు కళ్ళు సరిపోవు, అంత చక్కగా బ్లూమ్ అయినాయి. ఒక్కసారి మీరు ఈ ఫర్టిలైజర్ ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఇక్కడ మీరు చూస్తుంది 2 టేబుల్ స్పూన్ అంతా ఆవపిండి తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా మొగ్గలు రాలకుండా ఎక్కువగా అధికంగా మొగ్గలు రావడానికి ఆవపిండి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా శనగపిండి ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అసలు ఇంకెక్కువగానే నా గార్డెన్లో అన్ని మొక్కలకైతే ఎక్కువగానే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ తీసుకున్నాను. ఇది నాకు సగం మొక్కలకు మాత్రమే వస్తుంది. ఇంకా ఫుల్ మొక్కలకి ఇవ్వాలంటే కనీసం అన్నీ కలిపి ఒక 1/2 కేజీ చేసుకుంటే నాకు అన్ని మొక్కలకు సరిపోతుంది. జస్ట్ ఈరోజు నేను పూల మొక్కల వరకే చేసుకొని చూపిస్తున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఆవపిండి, అలాగే శనగపిండి, అలాగే టీ పౌడర్. నిజంగా ఈ 3 కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మాకు కొంచెం వర్షం లైట్గా పడుతుంది కాబట్టి ఇక సాలి రూపంలో చేసిన అసలు పెద్దగా పడట్లేదు. మొక్క మొదట్లో కూడా ఒక్కొక్కసారి తడవట్లేదు. ఇలా గుత్తులుగా మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయి. అసలు నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే వచ్చినాయి. ఇంకా పువ్వులు నేను సాటర్డే కదా ఎర్లీ మార్నింగే కోసేసిన, ఇంకా 2 మిస్ అయినట్టున్నాయి. ఈ 2 ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎట్లా పూసినాయి అంటే అసలు ఎంత బాగా వచ్చినాయి. అసలు ఇది మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా. ఒక్కొక్క మొక్క మొదట్లో మందార, గులాబీ కూడా మీకు ఇంకా చూపిస్తాను మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇలా ప్రతి ఒక్క మొగ్గ కూడా నిలబడాలి, మంచి సైజు రావాలి అంటే మనము ఇలాంటి ఫర్టిలైజర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి పింక్ గులాబీ, ఇవి ఇంకా నేను రోజు కోస్తున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి. అదే కోయకుండా ఉంటే ఎక్కువ ఉంటాయి మొక్క నిండా. పెద్ద పెద్ద 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మొక్కలు ఇవన్నీ కూడా. వీటికి తగిన పోషకాల కోసం అయితే ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను. చాలా బాగా పనిచేస్తుంది. మెంతుల వల్ల ఫ్రెండ్స్ ఆవపిండి వల్ల మనకి ఎక్కువ మంచి రిజల్ట్ ఉంటుంది. శనగపిండిలోనే మంచి ప్రోటీన్ ఉంటుంది. టీ పౌడర్లోనే మంచి పొటాషియం, కాల్షియం అలాంటివి ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇవ్వాలి. అసలు నిజంగా మొక్కలని అసలు కొన్ని ఇస్తే అసలు వాటి రిజల్ట్ అయితే భలే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్నేసి ఉన్నాయో వేర్లు, ఇవి మొత్తం కూడా కొమ్మలు బ్రాంచెస్ అయ్యి మీకు ఒక్కరోజు చూపిస్తాను. చూడండి ఒక్క మొక్క పెడితే ఎన్ని పొదగా అయింది, ఎన్ని అంట్లు అయ్యి అసలు పెద్ద పెద్ద కాండం వాటి మొదలు అంత ఈ గులాబీ మొక్కది. ఇలా చామంతి కూడా మంచిగా చిగుర్లు రావాలి అని చెప్పేసి చామంతి మొక్క కూడా ఇచ్చిన. ఇప్పటి నుంచి మనం చామంతి మొక్కను కూడా కేర్ చేయాలి. అంట్లు బాగా రావాలంటే మంచిగా వాటికి బలం కావాలి, అధిక ప్రోటీను, మంచిగా బయో ఎంజిమ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి పూత రాలకుండా నివారిస్తుంది. పూత రాలకుండా ఆవపిండి మంచిగా మొగ్గలు రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం క్రాఫ్ మీద ఉన్న దొండ మొక్కకి అలాగే పచ్చిమిర్చి మొక్కకు కూడా ఇచ్చిన. ఫుల్ ఫ్లవరింగ్ మీద ఉన్నాయి ఆ 2 కూడా. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇచ్చిన ఈ సాలిడ్ రూపంలో కాబట్టి ఇవన్నీ కూడా నేను మట్టిలో కలిసిపోయే విధంగా కలిపేస్తున్నాను. మాకు లైట్గా వర్షం పడుతుంది కానీ ఇంకా అందుకే వాటర్ చేయకుండా ఇట్లా కలిపేస్తున్నాను. ఒక్కొక్కసారి కొంచెం అంత చిన్న వర్షం కాబట్టి మొక్క మొదట్లో కూడా కొంచెం డ్రైగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల వాటర్ కూడా వేసాను. ఇలా అయితే అంతా కలిపాను. మన సింపుల్గా టీ పౌడర్ ఇంట్లోనే ఉంటుంది, శనగపిండి కూడా ఇంట్లోనే ఉంటుంది, అలాగే ఆవాలు కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మంచిగా గ్రైండ్ చేసుకొని ఇవ్వచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు తప్పకుండా మీరు ఈ సింపుల్ ఫర్టిలైజర్ చేయండి. అన్ని మొక్క మొదట్లో ఎక్కడైతే వేసానో వాటిని ఇట్లా మొత్తం కూడా సాయిల్లో మిక్స్ చేశాను. ఇంకా వర్షాలు పడట్లేదు. ఇక అయితే ఇక్కడిక్కడ కొంచెం వాటర్ ఇచ్చినాయి, ఎందుకంటే ఇది హార్డ్గా అనిపించింది సాయిల్. అందుకే మళ్ళీ వాటర్ వేసినామనుకో మొక్క మంచిగా తీసుకుంటుంది. కొన్ని ఇచ్చా, ఎన్ని ఒక టీ గ్లాసుడు అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాను. అదే వర్షాలు అంతగానం ఏం పడట్లేదు, ఏదో లైట్గా జల్లులాగా పడుతుంది కానీ అది మొక్క మొదట్లో కూడా తడవట్లేదు. అందుకే కొన్ని ఇచ్చా.
చూడండి ఇక్కడ ఇది అసలు ప్యూర్ రెడ్ అన్నమాట. భలే ఉంటుంది ఈ కలరు. మొగ్గలు చూసారు ఎన్ని వచ్చినాయో. మరి ప్రతి ఒక్క మొగ్గ కూడా పువ్వుగా రావాలంటే మరి ఫర్టిలైజర్స్ అయితే కన్ఫామ్గా మనం ఖచ్చితంగా మంచి మంచి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఇది జస్ట్ నేను కింద మా గేట్ దగ్గర పెద్ద మొక్క ఉంటుంది, దాని కొమ్మ తెచ్చి పెట్టాను అనమాట. ఎంత బాగా నాటుకుంది, ఎంత చక్కగా పువ్వులు వస్తున్నాయి చూడండి. ఎందుకంటే కింద మొక్క అసలు కలర్ఫుల్గా భలే పూస్తుంది ఇది. అందుకే గార్డెన్లో కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని విరిచి కొమ్మ అయితే ఇక్కడ పెట్టా. మంచిగా 1 ఇయర్ అవుతుంది ఇది పెట్టి. 1 ఇయర్కే చూడండి. లాస్ట్ రైనీ సీజన్లోనే జూన్లోనో ఆగస్టులోనో పెట్టా. ఆయన ఎప్పటి నుంచో పూస్తుంది, ఇప్పుడే కాదు. ఇది ఒక 6 మంత్స్ అప్పటి నుంచో పూస్తూనే ఉన్నది. ఇది కూడా చూడండి, ఇది ముద్ద మందార మొగ్గలు కూడా దీనికి కూడా బాగా వచ్చినాయి. ఈరోజు చల్లగా ఉంది, గాలి వస్తుంది, కానీ అతిగా అయితే వర్షం ఏం పడట్లేదు. దీనికి మిల్లీ బగ్స్ చూడండి ఎట్లా పట్టుకున్నాయో. దీనికి కూడా తర్వాత చేయాలి నివారణ. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం మందార అది గులాబీకి చూడండి ఎన్ని మొగ్గలు ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు నిజంగా నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే ఉంటాయి గులాబీ మొక్కకైతే. అంత చక్కగా అసలు మొగ్గలు అయితే లెక్క పెట్టలేము, అన్నీ ఉన్నాయి. ఇంకొక వారం అంతా కొయ్యకుండా ఉంటాయి, చెట్టు నిండా పువ్వులు అయితే కనిపిస్తాయి. అయితే నేను ఈ మధ్య అయితే కోస్తున్నాను, ఇంకా పూజ కోసం కదా రోజు కోస్తున్నాను. ఈ పింక్ గులాబీ అయితే కొయ్యకపోతే మాత్రం రాలిపోతుంది, కానీ ఆ రెడ్వి ఉంటాయి, ఒక వారమైనా ఉంటాయి. చిగుర్లు చూడండి, మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా చక్కగా ఉంది మొక్క అయితే. మంచి చిగుర్లు, ఎక్కడైతే చిగుర్లు కనపడుతున్నాయో అక్కడ మొత్తం కూడా మొగ్గలు అయితే వస్తాయి. ఇది ఇంకా ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా లైట్ పింకు, అవి కూడా కోసాను. మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి వాటికి కూడా. చూడండి ఎన్నేసి మొగ్గలు ఉన్నాయంటే అసలు చాలా మొగ్గలు అయితే అసలు చాలా ఉన్నాయి. ఇంక ఈసారికి నేను ఈ మొక్కలు కొయ్యను, మీకు చూపిస్తాను ఎన్నెన్ని ఫ్లవర్స్ వస్తాయి అనేది. అసలు ఈ మొక్క కూడా చాలా మంచిది. ఇన్ని సంవత్సరాలు ఒకే పాట్లో ఉంది, దాన్ని చేంజ్ చేయడానికి కూడా లేదులే. ఎందుకంటే ఇక మళ్ళీ చేంజ్ చేస్తే ఇక వాటికి ముళ్ళులు ఉంటాయి, కష్టం అని చేంజ్ చేయలేదు. చూస్తాను, ఒకవేళ బాగా వర్షాలు పడ్డప్పుడు మంచి టబ్లో చేంజ్ చేసి పెట్టాలి. ఇంకెక్కువ అయినా ఇప్పటికి కూడా అది ఫుల్ పూస్తుంది. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూడొచ్చు పచ్చిమిర్చి అయితే 1 కేజీ వెళ్తాయి ఖచ్చితంగా. అంతా ఫ్లవరింగు పిందె చూడండి. అసలు మామూలుగా మిర్చి తోట వేస్తే అప్పుడు మనం నేల మీద చూస్తాం కదా, అన్ని పిందెలు ఫ్లవర్స్ కాయేది మాత్రం అంత అమేజింగ్గా ఉంది. ఇది నేను నర్సరీ మేళాల్లో తీసుకున్నాను. నిజంగా నర్సరీ మేళాల్లో తీసుకునే ఈ మొక్క మాత్రం నిజంగా 100% అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే అసలు మస్తు కాయలైతే వస్తాయి. నిజంగా ఈసారి మళ్ళీ పెట్టినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అంతగా ఏం తెచ్చుకోలేదు, ఇప్పుడైతే మనకు అర్థమైంది దాని గురించి ఎంత ఉపయోగకరమా అని. చూసారు కదా ఇక్కడ కూడా చూడండి దొండపాదు కూడా అసలు ఎన్ని పిందెలు ఉన్నాయంటే అసలు లెక్క పెట్టలేనండి పిందెలు ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అసలు ఎన్ని కాయలు వస్తాయో అసలు చెప్పలేము అసలు. ఇది పెన్సిల్ దొండ. ఇప్పుడు గార్డెన్లో రెండు రకాల దొండపాదులు ఉన్నాయి. దీన్ని కూడా ఒక డ్రమ్ము తెచ్చి డ్రమ్ము కట్ చేసి అందులో పెట్టాలని చూస్తున్నా. అందులో పెట్టినామంటే ఇక మనకు తినడం కంటే ఇక అసలు ఎన్ని మిగులుతాయో దొండకాయలు. ఇంత చిన్న కుండీలో పెడితేనే ఇంతగానం కాస్తుంది. ఒక డ్రమ్ములో పెట్టినామనుకో ఇక లెక్క లేనన్ని కాయలు అయితే వస్తాయని నాకు అనిపిస్తుంది. మామూలుగా దొండపాదుని ఎటు పట్టించుకోపోయినా కూడా ఫుల్ కాయలు వస్తాయి. ఇక్కడ మల్లె చెట్టుకు కూడా ఇచ్చిన నేను, మల్లె చెట్టు కూడా ఆకు తీసాను కదా, మంచిగా చిగుర్లు అయితే వస్తున్నాయి ఇప్పుడైతే. చూడండి గాలికి గార్డెన్లో అన్ని మొక్కలు ఒక సైడ్ కాకుండా ఇప్పుడైతే మార్చిన మొత్తం కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మన కిచెన్లో ఉండే ఆవపిండి, అలాగే శనగపిండి, అలాగే టీ పౌడరు, ఇంకా కావాలంటే బెల్లం పౌడర్ కూడా కలపవచ్చు. ఇంకా ముందు చాలా వీడియోస్లలో చూపిస్తాను బెల్లం పౌడర్ గురించి. ఇలా ఈ 3 కలిపి మీ మొక్కలకి ఇవ్వండి. పూత రాలడం కానీ అధికంగా ఫ్లవర్స్ రావడానికి, పిందెలు రాలకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. అసలు వీటిలో చాలా బలము, ప్రోటీన్ అనేది ఉంటుంది, మొక్కలకు చాలా అవసరం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది మాత్రం, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి కలర్ఫుల్ పువ్వులు మీకు రావాలంటే